యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసి ఒక పేజ్ నెంబర్ 6లో మనకి థింక్ అండ్ డిస్కస్లో క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. దాన్ని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఒకసారి చదువుతున్నాను చూడండి. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ వాట్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ బి అండ్ క్యూ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసి మనం చేయమని చెప్తున్నాడు. దాని సొల్యూషన్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఏమిచ్చాడు? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఇచ్చాడు మనకి. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఈ క్వశ్చన్లో ఇంకేమిచ్చాడు? ఆర్ ఈక్వల్ టు, దీంట్లో ఏమిచ్చాడు? ఆర్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ 0 అంటే ఏమైంది? ఏ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇది అర్థం చేసుకునే ముందు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ 20ని 5తో డివైడ్ చేసాం. ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 4 5 20, రిమైండర్ 0. దీనికి డివిజన్ అల్గారిథం అప్లై చేస్తే ఎలాగా? భాగహార న్యాయాన్ని ఎలా అప్లై చేస్తాం? 20 ఈజ్ ఈక్వల్ టు 5 into 4 ప్లస్ 0, అంతే కదా? 5 into 4 ప్లస్ 0. నెక్స్ట్ దీన్నే ఇదే 20ని ఈసారి 5తో డివైడ్ చేశాను అనుకోండి. 4 టైమ్స్. 4 5 20, రిమైండర్ 0. దీనికి డివిజన్ అల్గారిథం అప్లై చేస్తే ఏమవుతుంది? 20 ఈజ్ ఈక్వల్ టు, టెల్ మీ. సరే, ఇది 4తో డివైడ్ చేద్దాం. 4 5 20. 20 ఈజ్ ఈక్వల్ టు 4 into 5 ప్లస్ 0. ఓకే, ఇక్కడ కూడా రిమైండర్ 0, ఇక్కడ కూడా రిమైండర్ 0. అప్పుడు ఏమవుతుంది చూడండి. ఇక్కడ 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 20, 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 20. హియర్ 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 20, 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 20. అంటే బోత్ దీస్ టూ నెంబర్స్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ నెంబర్. ఓకేనా? సేమ్ దీన్ని యూజ్ చేసుకుని మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఏ ఈజ్ ఈక్వల్ టు బీకే వచ్చింది కదా. సో వీ కెన్ కంక్లూడ్ దట్ బీ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ క్యూ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అని చెప్పి మనం చెప్తాం అనమాట. ఓకేనా? సో బోత్ ఇక్కడ ఏం రాస్తామంటే మనం బోత్ బి అండ్ క్యూ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ. అంటే తెలుగులో మనం ఏం చెప్తామంటే ఏకు బి కామా క్యూలు ఏమవుతాయని చెప్తాం? కారణాంకాలు అగును అని మనం చెప్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి థియరమ్ నెంబర్ 1.2 ఉంది. ఆ థియరమ్ నెంబర్ 1.2ని ఇక్కడ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటాము. అంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అంటాం. అది నేర్చుకునే ముందు మనకు ఒక బేసిక్ కాన్సెప్ట్స్ మనకు అవసరం అవుతాయి. అది ఒకసారి మనం చూద్దాం. అవి ఏంటంటే మనకి ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. ఆల్రెడీ మీకు తెలుసు కదా అవి. ఇప్పుడు సపోజ్ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ తీసుకోండి. సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్లో మనకి ఏముంటాయి? 0 1 2 3 అండ్ సో ఆన్ అని చెప్పుకున్నాం కదా. సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ని మనం ఇంకోలా ఎలా పిలవచ్చు? పాజిటివ్ ఇంటిజర్స్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? సో ఇలా మనం సెట్ తీసుకున్నట్టయితే ఈ సెట్లో ఎక్సెప్ట్ 0 and 1 యూ టేక్ త్రూ 2 3 నెక్స్ట్ 5 7 సో ఆన్. ఓకే, నెక్స్ట్ నెంబర్స్ 4 6 8 9 సో ఆన్. అబ్జర్వ్ దీస్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఇవి తీసుకోండి ఒకసారి. 2 3 5 7 తీసుకోండి. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 2? 2కి ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి? ఎస్, 1 and 2. ఓన్లీ 1 టేబుల్ 2 టేబుల్ మాత్రమే 2లో పోతాయి. 3కి ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి? 1 and 3. 5కి ఉండే ఫ్యాక్టర్స్ 1 and 5. 7కి ఉండే ఫ్యాక్టర్స్ 1 and 7. ఓకేనా? సో ఫ్రమ్ దిస్ వీ కెన్ డిఫైన్ ప్రైమ్ నెంబర్స్. ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అని ఎందుకు అంటున్నామంటే ద హోల్ నెంబర్ దట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 and itself ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. అదర్వైజ్ ఇంకోలా కూడా మనం చెప్పొచ్చు. నెంబర్స్ హ్యావింగ్ ఫ్యాక్టర్స్ 1 and itself ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఒక సంఖ్య తీసుకున్నట్టయితే ఆ సంఖ్యకి 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉండే సంఖ్యలను ఏమంటారనమాట? ప్రధాన సంఖ్యలు అని చెప్పి
అంటాం అనమాట. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే 2 తీసుకోండి. 2కి 1, 2 మాత్రమే కారణాంకాలుగా ఉంది, అంటే 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉంది. అలాగే 3 తీసుకోండి, 1 మరియు 3 మాత్రమే కారణాంకాలుగా ఉన్నాయి. 5 తీసుకోండి, 1 మరియు 5 మాత్రమే కారణాంకాలుగా ఉన్నాయి. 7 తీసుకోండి, 1 మరియు 7 మాత్రమే కారణాంకాలు ఉన్నాయి. సో 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉండే సంఖ్యలను ఏమంటారనమాట? ప్రధాన సంఖ్యలు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో మనం ప్రైమ్ నెంబర్స్ అని చెప్పి అంటాం అనమాట. ప్రధాన సంఖ్యలు అంటాం. ఓకేనా? అలా కానటువంటి సంఖ్యలను ఏమంటారంటే సంయుక్త సంఖ్యలు అంటారు. అలా కానటువంటి సంఖ్యలను ఏమంటాం మనం? సంయుక్త సంఖ్యలు అంటారు. సపోజ్ దాన్ని డిఫైన్ చేయాలనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యాక్టర్స్ మనం తీసుకున్నట్టయితే ఈ 4 అనే దానికి ఫ్యాక్టర్స్ తీసుకున్నట్టయితే 1 and 4 అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏ టేబుల్ పోతుంది? 2 టేబుల్ కూడా పోతుంది. 6 తీసుకోండి, 6 హ్యాస్ ఫ్యాక్టర్స్ 1 and 6. ఇన్ అడిషన్ టు 6 ఇంకేమున్నాయి మనకి? 2 టేబుల్ పోతుంది, నెక్స్ట్ 3 టేబుల్ కూడా పోతుంది. ఓకేనా? సో అబ్జర్వ్ దిస్ ఆల్ దీస్ నెంబర్స్. 8 తీసుకోండి, 8కి 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్, 8 ఈజ్ ఏ ఫ్యాక్టర్, నెక్స్ట్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్, 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్. 9 తీసుకోండి, 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్, 9 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అండ్ 3 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా ఆల్ ఆర్ హ్యావింగ్ ఫ్యాక్టర్స్ 3 or more ఫ్యాక్టర్స్. ఓకేనా? అంటే ఇన్ అడిషన్ టు దట్ 1 and itself ఇట్ హ్యాజ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. అంటే ఒకటి అదే సంఖ్య కాకుండా ఇంకా ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. అటువంటి సంఖ్యలను ఏమంటారంటే సంయుక్త సంఖ్యలు అంటారు. దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. సో కాంపోజిట్ నెంబర్స్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చో మరొకసారి చూద్దాం. ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ని తెలుగులో సంయుక్త సంఖ్యలు అంటారు. సంయుక్త సంఖ్యలు. సో వీ కెన్ డిఫైన్ కాంపోజిట్ నెంబర్స్ యాజ్ కాంపోజిట్ నెంబర్ హ్యాస్ ఫ్యాక్టర్స్ ఇన్ అడిషన్ టు 1 and itself. 1 and itself కాకుండా ఇంకా ఫ్యాక్టర్స్ ఉంటే దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. ఓకేనా? వాట్ అబౌట్ 0 and 1 హియర్? ఈ సెట్లో 0, 1 మిగిలిపోయిన ఏం చెప్తాం వాటిని? ఇక్కడ ఈ ప్రాపర్టీస్ ఏమీ అది సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి 0 and 1 ఆర్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 0 మరియు 1ని ప్రధాన సంఖ్య అవ్వదు, సంయుక్త సంఖ్య కూడా కాదనమాట. ఓకేనా? సో మనకి ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యల గురించి మీకు అర్థమైంది కదా. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ గురించి తెలిసింది కదా. చెప్పండి, ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి? ఎస్, 2, 3, 5, 7, 11 ఆల్ దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఏ సంఖ్యలు అనమాట? ప్రధాన సంఖ్యలు. వాటిని ఏ నెంబర్స్ అంటారు? ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? మరి కాంపోజిట్ నెంబర్స్ ఏంటి? కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏం చెప్పాను మీకు? సంయుక్త సంఖ్యలు. ఏమవుతాయి సంయుక్త సంఖ్యలు చెప్పాను? ఎస్, 4, 6, 8, 9, 10, 12 so on ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. సంయుక్త సంఖ్యలు అంటాం. సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి థియరం నెంబర్ 1.2 ఇచ్చాడు. ఆ 1.2 థియరం ఏంటంటే ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. ఏమంటుందని? ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. దాన్ని తెలుగులో ఏమంటామంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందో ఒకసారి ఆ స్టేట్మెంట్ నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ and this factorization is unique apart from the order in which the prime factors occur. దాని తెలుగులో మనం ఏం చెప్తామంటే ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధముగా రాయవచ్చును మరియు క్రమము ఏదైనా లబ్ధము ఏకైకము.
దీన్ని మనం అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అని చెప్పి అంటాం. ఇది అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సపోజ్ 12 తీసుకున్నాం, ఓకేనా. 12కి ఎల్సిఎం కడుతున్నాం. 2 టేబుల్, హౌ మెనీ టైమ్స్? 6 టైమ్స్. అగైన్ 2 టేబుల్, 3 టైమ్స్. నెక్స్ట్ 3 టేబుల్, 1 టైం. సో 12 ఎలా రాయొచ్చు మనం ఇప్పుడు? 2 ఇంటూ 2 ఇంటూ 3 అని రాయొచ్చు, ఓకేనా. సపోజ్ ఇదే 12ని నేను 3తో చేశాను. మళ్ళీ ఇక్కడ 2తో చేశాను, ప్రైమ్ ఫ్యాక్టర్ 2తో చేశాను, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ 3తో చేస్తున్నా. 3 ఎన్ని టైమ్స్ ఇందులో? 4 టైమ్స్, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్, ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. అగైన్ 2 టేబుల్, 1 టైం, ఓకేనా. సో దిస్ 12 ఈజ్ రిటన్ యాజ్ 3 ఇంటూ 2 ఇంటూ 2, ఓకేనా. సో అల్టిమేట్గా చివరిగా ఏదైనప్పటికీ కూడా మనకు వచ్చే ఫ్యాక్టర్స్ ఈక్వల్. చూడండి ఇందులో 2 స్క్వేర్ ఇంటూ 3, ఇక్కడ కూడా అంతే, 3 ఇంటూ 2 స్క్వేర్ ఆర్ 2 స్క్వేర్ ఇంటూ 3. అదే చెప్తున్నాడు థియరంలో. ఏం చెప్తున్నాడంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా మనం రాసినప్పుడు ద ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అంటే ఎవరు ఎలా చేసినప్పటికీ కూడా చివరికి అల్టిమేట్గా వచ్చే ఫ్యాక్టరైజేషన్ యూనిక్, ఏకైకంగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ ఆర్డర్లో ఉన్నదనేది మాత్రం ముఖ్యం కాదనమాట, ఓకేనా. అల్టిమేట్ రిజల్ట్ మాత్రం, అల్టిమేట్ ఫ్యాక్టర్స్ మాత్రం యూనిక్గా ఉంటాయని చెప్తున్నాడు అనమాట. కానీ ఇన్ జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎవరు ఎలా చేసినప్పటికీ ఈక్వల్గా రావాలనుకుంటే అసెండింగ్ ఆర్డర్లో చేసుకుంటే బాగుంటుంది. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మనకి ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అసెండింగ్ ఆర్డర్లో మనం చేసుకున్నట్టయితే ఈక్వల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్ రిజల్ట్, అల్టిమేట్ ఫ్యాక్టర్స్ మాత్రం ఇక్కడ ఏంటనమాట? సేమ్ అనమాట, ఓకేనా. ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని మనం యూజ్ చేసి మనం కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. అవి మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఎక్సర్సైజ్ 1.2లో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అవి చేయాలనుకుంటే కనుక మనకి ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. అదేంటో ఒకసారి చూద్దాం. To find the LCM of the given numbers, we have to see the rule that the product of greatest power of each prime factor of the numbers. LCM find out చేయాలనుకుంటే కనుక ఏం చేయాలట? ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్స్ని మనం తీసుకోవాలి. అదే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, దానికి రూల్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్స్ని మనం అక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. అదే తెలుగులో మనం చూసినట్టయితే కసా కనుక్కోవాలనుకుంటే కనుక మనం గుర్తుంచుకోవాల్సిన నియమం ఏంటంటే సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకాల్లో ప్రతి దాని గరిష్ట ఘాతాల లబ్ధం తీసుకుంటాం. అదే గసభా కనుక్కోవాలనుకోండి, మనం ఏ నియమం గుర్తుపెట్టుకోవాలంటే సంఖ్యల యొక్క సామాన్య ప్రధాన కారణాంకాల యొక్క కనిష్ట ఘాతాల లబ్ధాన్ని మనం తీసుకుంటాం అన్నమాట, ఓకేనా.